అండి. మనం రేపటి నిఫ్టీ 50 అనాలిసిస్ చూసినట్టయితే ఫస్ట్ మనం చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ 25,348 అనేది ఒక సపోర్ట్ ఏరియా ఉంది. ఇక్కడి నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్‌గా 4th జూలై నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి కూడా టిల్ నౌ వరకు ఒకటే రేంజ్‌లోనే కన్సాలిడేషన్ అయితుంది. 25,411 దగ్గర. అండ్ మనం సడన్‌గా చార్ట్‌ని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుట్ కావడం లేదు. రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తూ ఉంది. సో, ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ లెవెల్ అనేది మనకు బ్రేక్ అయితుందో అప్పటి వరకు కూడా మనము ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. బికాస్ ఇదే ట్రెండ్ లైన్‌లోనే సైడ్ వేస్ చేస్తూ ఉంది. సో, ఐదర్ డౌన్వర్డ్ బ్రేక్ కావాలి అంటే 25,420 లెవెల్ డౌన్వర్డ్ బ్రేక్ కావాలి, లేదా అప్వర్డ్ చూసుకున్నట్టయితే 25,500 లెవెల్ అప్వర్డ్ అయితే బ్రేక్ చేయాలి. సో, అక్కడ మనం బ్రేక్ చేసినప్పుడు అప్వర్డ్ లెవెల్స్ని మనం మార్క్ చేసుకోవచ్చు. సో, అప్వర్డ్ 25,400 లెవెల్ బ్రేక్ అయింది అని అంటే ఇమీడియట్గా 25,572 దగ్గరే ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అది కూడా మనకి క్రాస్ అయిపోయింది అని అంటే 25,646 లెవెల్ అప్వర్డ్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేదు డౌన్వర్డ్ మనకి కీ లెవెల్ అయిన 25,422 లెవెల్ బ్రేక్ చేసింది అంటే అక్కడి నుంచి కూడా మనం ఎగ్జాక్ట్ మొమెంటం 25,348 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు వరకు అయితే సైడ్ వేస్‌లోనే ఉంది. ఐదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ బ్రేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ అయ్యాక మనం నిఫ్టీలో ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికైతే ట్రై చేయాలి. అంతవరకు కూడా ఇది ఒక రేంజ్‌లోనే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుట్ ఐదర్ బ్రేక్ డౌన్ అన్న జరగాలి. సో, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ని అయితే చూసేద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసినట్టయితే సేమ్ సినారియో దీంట్లో కూడా 56,671 లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడి నుంచి కూడా రైజ్ అయ్యి అబవ్ మొమెంటం అయితే చేస్తూ ఉంది. సో, ఇక్కడి నుంచి కూడా మనకి 57,056 లెవెల్ అనేది క్రాస్ కావాలి. దీంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఐదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. ఇది కూడా సైడ్ వేస్లోనే మనకి ఉండిపోయింది. సో, ఎప్పుడైతే ఈ లెవెల్స్ మనకి క్రాస్ అవుతాయో అప్పుడు మనకి అప్వర్డ్ మొమెంటం లేదా ఐదర్ డౌన్వర్డ్. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయింది మనకి అని అంటే ఇక్కడి నుంచి కూడా ఒకవేళ డౌన్వర్డ్ రెసిస్టెన్స్ 56,865 లెవెల్ బ్రేక్ అయింది అంటే అక్కడి నుంచి కూడా మనం 56,671 లెవెల్ వరకు అంటే 200 పాయింట్స్ డౌన్వర్డ్ మొమెంటం అనేది మనకి బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్ వస్తుంది. లేదా అప్వర్డ్ మనకి అప్వర్డ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ 57,150 లెవెల్ దగ్గర ఉంది. సో, 57,150 లెవెల్ బ్రేక్ అయింది అంటే అక్కడి నుంచి కూడా మనకి మొమెంటం అప్ టు 57,500 లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడి నుంచి చూస్తే 400 పాయింట్స్ అప్వర్డ్ ఉంది. డౌన్వర్డ్ చూస్తే 200 పాయింట్స్ మొమెంటం అనేది మనకు ఉంది. సో, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో, నెక్స్ట్ మనం స్టాక్ చూసినట్టయితే కిమ్స్ స్టాక్ మనకి ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్ అండ్ మనకి హెల్త్ కేర్ సెక్టార్ బాగా ర్యాలీ అయితే చేస్తుంది. అండ్ నిఫ్టీ ఫార్మా కూడా ర్యాలీ చేస్తుంది. అండ్ మనకి ఇది 1 డే టైం ఫ్రేమ్లో కిమ్స్ స్టాక్ని చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మొమెంటం అయితే ట్రెండ్ లైన్ సపోర్ట్తో అప్వర్డ్ మొమెంటం చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే 671 రెసిస్టెన్స్ ఉందో దాన్ని క్రాస్ చేసి అబవ్ మొమెంటం చేస్తుంది. అండ్ 702 అనేది ఆల్ టైమ్ హై పాయింట్. ఇది కూడా క్రాస్ చేసి ఇక్కడ నుంచి ఎంతవరకైనా మనకు మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆల్ టైమ్ హై పాయింట్ వచ్చేసి 700 దగ్గర. సో, ఈ స్టాక్ అనేది మనకి ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గరలో ఉంది. సో, ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.